అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాద అమ్మాబాద్ ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వమన్ అహసను కౌలం మిమ్మన్ దఆ ఇలల్లాహి వఅమిల స్వాలిహన్ వఖాల ఇన్ననీ మినల్ ముస్లిమీన్ రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ యొక్క మహదానుగ్రహం వల్ల ఈరోజు దాదాపుగా 650 నుండి 700 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుండి మన మిత్ర బృందం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా గురువు గారు మౌలానా రుస్తుం ఖాన్ గారు అల్హమ్దులిల్లా చాలామందికి సుపరిచితులు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అల్లాహ్ యొక్క మహదానుగ్రహం వల్ల ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి 86 సంవత్సరాల వయసు ఉంది. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఈయన వయసుని ఇంకా పొడిగించాలని, మంచి ఆరోగ్యాన్ని అల్లాహ్ ప్రసాదించాలని. అలాగే మన చోటుబాయ్, నా వెనుకున్నటువంటి మిత్రులు చోటుబాయ్ ఎవరైతే ఉన్నారో అల్హమ్దులిల్లా మాకు చాలా మంచి మిత్రులు. నా ప్రోగ్రామ్స్ కూడా చేస్తుంటారు వైజాగ్లో. అదేవిధంగా సోదరుడు అబ్దుల్ జబ్బార్ గారు ఉన్నారు, అదేవిధంగా రెహమతుల్లా గారు ఉన్నారు, అదేవిధంగా మాజిద్ గారు ఉన్నారు. వీరంతా కూడా అల్హమ్దులిల్లా హైదరాబాద్లో ఉన్నటువంటి మన పీస్ మెసేజ్ ఫౌండేషన్ని విజిట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. వెల్కమ్. మీ అందరినీ కూడా నేను సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా రుస్తుం ఖాన్ గారు తెలియనటువంటి వ్యక్తి లేరు వైజాగ్లో. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇస్లాం ధర్మాన్ని మానవాళికి చేరవేయాలని చెప్పేసి, అదేవిధంగా కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అజ్ఞానం ఏదైతే ఉందో, బిదాత్ అని దేనైతే అంటారో ఆ బిదాత్ని, ఆ మూఢనమ్మకాల్ని, ముఖ్యంగా షిర్క్ని తొలగించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వైజాగ్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి దాదాపుగా చాలా విలేజెస్లో ఈయన వెళ్ళి ప్రాక్టికల్గా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఈయన చేతుల మీదుగా ఒక 10 నుండి 15 మసీదులకు శంకుస్థాపన, అంటే ఆ మసీదులు ముందు కొనసాగడానికి ఆ మసీదుల యొక్క పునాదులు కూడా వేయడం జరిగింది. అల్లా ఈయన చేసినటువంటి సేవల్ని స్వీకరించుగాక. అదేవిధంగా జామియా ఉమ్మే సులేం అనేటటువంటి ఒక స్కూల్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ జామియా ఉమ్మే సులేం అనేటటువంటి ఏదైతే లైబ్రరీ ఉందో, ఈ లైబ్రరీలో ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలయం అంటే అన్ని రకాల పుస్తకాలు ఇందులో మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూదావుద్, తిర్మిజీ, నిసాయి, ఇబ్నే మాజా, ఇదే విధంగా అన్ని ఫిర్ఖాలకు సంబంధించి, అంటే ఇతర జమాత్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బుక్స్ కూడా అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ యొక్క లైబ్రరీ ఏదైతే ఉందో అన్ని రకాల పుస్తకాలు, ధార్మిక పుస్తకాలు, ఇస్లామీయ సాహిత్యానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రాచీన గ్రంథాలు మౌలానా గారి గ్రంథాలయంలో ఉన్నాయి. ప్రత్యక్షంగా నేను విజిట్ చేశాను. అదేవిధంగా అక్కడ గురజాల కళాక్షేత్రంలో జరిగినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ గురజాలలో ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మన రుస్తుం ఖాన్ గారు రావడం జరిగింది. ఈ టీంలో చాలా వరకు ఆ కార్యక్రమానికి వచ్చారు, నా కార్యక్రమాలు చేస్తుంటారు. ముఖ్యంగా నేను మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, రుస్తుం ఖాన్ గారికి 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు అల్లా దేవల్ల ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే, ఎంత చురుకుగా ఉన్నారంటే, ఇప్పుడు కూడా దావా కార్యక్రమాలు చేస్తున్నారు, దీన్ కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి బిదాత్ని, అజ్ఞానపు ముస్లిం ఉన్నటువంటి బిదాత్ని తొలగించడానికి, షిర్క్ని తొలగించడానికి గ్రామానికి, వీధికి వెళ్ళేటటువంటి అలాంటి ఆరోగ్యాన్ని అల్లా ఆయనకు ప్రసాదించాడు. మరి అలాంటప్పుడు ఒక ముస్లింలుగా, దైవ విధేయులుగా పుట్టినటువంటి మళ్ళీ మనం ఏం చేస్తున్నామో ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అల్లా ధర్మాన్ని మానవాళికి చేరవేయాల్సినటువంటి బాధ్యత అల్లా సుబ్హానహు వ తఆలా ముస్లిం ఉమ్మత్పై పెట్టాడు. మనం ఖైరా ఉమ్మా, కుంతుమ్ ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మారూఫ్ వ తన్హౌనా అనిల్ మున్కర్ వ తుమినూన బిల్లాహ్. ఓ ముస్లింలారా, ప్రపంచానికి సన్మార్గం చూపించడానికి తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం మీరే. మీరు మంచిని చెయ్యండి అని ఆజ్ఞాపిస్తారు, చెడుని నిరోధిస్తారు, అల్లాపై తవక్కల్ కలిగి ఉంటారు. ఈ యొక్క బృహత్తరమైనటువంటి ఒక ఉమ్మడి బాధ్యత ముస్లిం సమాజంపై మోపబడింది. ప్రజలను సత్యం వైపునకు పిలవాలి, అసత్యం నుండి నిరోధించాలి. అదేవిధంగా ప్రజలకు మానవత్వాన్ని, సమానత్వాన్ని మనం పంచాలి. ఈ సందేశాన్ని గురుగారు తన యొక్క యుక్త వయస్సు నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. అలాగే మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మా చోటు గారు చాలా ప్రోగ్రామ్ చేయించారు. నాకు చాలా మంచి మిత్రుడు. అదేవిధంగా రెహమతుల్లా గారు ఉన్నారు, జబ్బార్ గారు ఉన్నారు, మాజిద్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అల్లాహ్ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. వీరేంటంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి దీన్ కార్యక్రమాలు చేసేటటువంటి వారు అనమాట. ఇక్కడ కులాలకు, మతాలకు అతీతంగా మానవులంతా ఒకే
జంట సంతానం. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా మనమంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. మన దేశాన్ని ఉన్నతంగా మనం తీర్చిదిద్దాలి. మన దేశాన్ని మనం ముందు అడుగులో నడిపించాలి. మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనమంతా ముందు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఐకమత్యంగా ఉంటామో అప్పుడు మన దేశము అనేది చాలా గొప్పగా ముందుకు కొనసాగుతుంది. మనలో చీలికలు వచ్చేసి హిందువులు వేరు, ముస్లింలు వేరు, క్రైస్తవులు వేరు అనేటటువంటి విభేదాలు ఎప్పుడైతే చోటు చేసుకుంటాయో అప్పుడు మన దేశం యొక్క ఐక్యత ఎప్పుడైతే చిన్నాభిన్నమైపోతుందో అప్పుడు దేశం యొక్క పురోగతి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు ఇలాంటి వ్యక్తుల యొక్క అవసరం మన సమాజానికి ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈయనకు మరియు వీళ్ళ యొక్క టీంకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. న్యామదును సల్లు అలా రసూల్ కరీం. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన ఆ అల్లా నామంతో ప్రారంభించినాను. అల్లాహ్ తబారక్ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై లెక్కలేనన్ని కరుణలు శుభాలు కురిపించుగాక. నేను ఇటు అటు 43 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను. ఏదో తెలిసి తెలుకో కానీ ఈ 43 సంవత్సరాల్లో మా సిరాజ్ భాయ్ లాంటి దాయి చూడలేదు. నేను హైదరాబాద్లోనే మన సర్వర్ అఫ్జల్ గారు మా గురువు గారు ఉన్నారు. అతను బయాన్లు వేరు, అతను తహ్లీద్కి వస్తారు. కానీ సిరాజ్ భాయ్ నుండి అల్లా దయ వల్ల లెక్కలేని మంది తెలుగు వాళ్ళు కలమా చదివించారు. అల్లా తాలాతో నా దువా ఉన్నది. ఇలాంటి వారికి ఇంకా పుట్టించి ఇతనికి ఇంకా విద్య ఇచ్చి ఇంకా భయం లేకుండా, ఎవరితో భయం లేకుండా అల్లాతో భయపడి బయాన్ చేస్తుంటే అల్లా దయ వల్ల ఎంతోమంది ఆకలితో ఉన్నారు. అందుగురిండే అల్లా దయ వల్ల సిరాజ్ లాంటి వారు ఇంకా ఉంటే ఈ బయాన్లు పెట్టిస్తుంటే ఇంకా చాలామంది ఆకలితో ఉన్నారు. వాళ్ళు వస్తారు. నా దువా ఉన్నది. నాకు 88 సంవత్సరాలు. నేను శ్రీపర్రు, కొల్లూరు, కైకలూరు, అప్పరపేట, పెటన, బందర్, తాడేపల్లిగూడెం, నిడదోలు ఇవన్నీ తిరిగా. కానీ ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి తెలుగులో చెప్పే వ్యక్తికి నేను చూడలేదు. అల్లా తాలాతో దువా ఉన్నది. నేను చిన్న లైబ్రరీ తయారు చేసుకున్నాను. ఆ లైబ్రరీలో ఇటు అటు 8-9 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ప్రతి ఫిర్కా పుస్తకం ఉన్నది. 2008లో ఇప్పాము. జామియా ఉమ్మే సులైం అని ఒక మద్రసా ఉన్నది. దాంట్లో చిన్న లైబ్రరీ ఉన్నది. ఇప్పుడు అల్లా దయ వల్ల చాలా పెద్ద లైబ్రరీ ఉన్నది. అబ్దుల్ సలాం జామీ గారు నాకు కూర్చోబెట్టారు. 208 నుండి అల్లా దయ వల్ల లైబ్రరీలో నాకు అల్లాహ్ ఇది స్వీకరించుగాక. నా ఈ 88లో నా అదృష్టం, నేను సిరాజ్ పక్కన కూర్చొని గడిగే శక్తి నాకు లేదు. ఆయన నాకు కూర్చోబెట్టుకున్నారు. ఆయన నేను మామూలు వ్యక్తిని. అల్లాదే వల్ల అతనికి ఇంకా హిమ్మత్ అఫ్జాయి చేసి నా అలాంటి వాళ్ళకు ఇంకా కలమా చదివించే అల్లా తాలా ఆయనకి శక్తి ప్రసాదించుగాక. నా 88 సంవత్సరాల వయసు ఆయనకి ఇచ్చేగాక. ఇతనే కాదు, ఇతను సంతానం ఇస్రాఫీల్ ముంగ ఊదే వరకు ఇలాగే పనిచేస్తూ మేము వెళ్ళిపోవాలని అల్లా తాలాతో నా దువా ఉన్నది. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వలా అలీ ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వలా అలీ ఇబ్రాహీం innaka హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వలా అలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వలా అలీ ఇబ్రాహీం innaka హమీదున్ మజీద్. అస్సలాము అలైకుం. మాషాల్లా తబారకల్లా. మన రుస్తుమ్ ఖాన్ గారు ఒక విషయం చెప్పారు. నేను ఇంత వయసులో ఈయన పక్కన కూర్చోవడం అదృష్టం అని చెప్పేసి. కానీ నిజం ఏంటంటే ఇలాంటి గొప్ప వ్యక్తి తన పూర్తి యవ్వనాన్ని దైవ మార్గంలో ఖర్చు చేసినటువంటి వ్యక్తి పక్కన కూర్చోవడం నాకు చాలా అదృష్టంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఆయన జ్ఞానం ముందు నా జ్ఞానం ఏం లేదండి. ఆయన యొక్క మొహబ్బత్, ఆయన యొక్క ప్రేమ, అల్లా దయ వల్ల ఆయన ఏదైతే చెప్తున్నారో అది నా పట్ల నిజం కావాలని అల్లాతో దువా చేస్తున్నాను. అలాగే అల్లా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కూడా నేను దువా చేస్తున్నాను. अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाह हमें जो 2019 में ब्रदर सिराज भाई का जो गुर्जर कलाक्षेत्र में जो प्रोग्राम कराए थे, उसका बाद वो स्पीच दे का हमें ऐसा ख्याल आया था जो विलेजों में भी भाई का प्रोग्राम कराना बोल के हमें नक्कापल्ली में रामकृष्णपुरम में जो शिरक वो चलता था, वही टाइम पे भाई का जो प्रोग्राम कराए, वहाँ से हमको फ़ोन आ रहे, वो तो भाई हमारे इलाका में भी कराना है, हमारे इलाका में कराना है। को जो भाई का जो वीडियोस देख के चंद नौजवान भी ये उन लोग को भी जो मोहब्बत ये आ रहा है, उनको हमारा गांव में भी कराना है बोल के भाई का जो बाहर बहुत वीडियोस देखते रहते, हमारे को फ़ोन आता रहता, भाई हमारे को सिराज भाई का प्रोग्राम कराओ बोल के, और सामल्ला कोटा और यलमंचिली
इधर से फ़ोन आता रहता है भाई का प्रोग्राम करना बोल के। उन्हें ऐसा शेड्यूल हो गया है, उन्होंने वो टाइम देने के लिए भी बहुत मुश्किल होता था, फिर भी खास तौर पर टाइम निकाल के दावा प्रोग्राम करने के लिए वो भी नवा को पहले उन्हें बोलते जो भी पैसा कुछ भी किया भी नहीं, पहले बोलते छोटे पे पहले काम करेंगे, काम हम इम्पोर्टेंट है। एक टाइम पे है तो उन्हें आने टाइम पे फ्लाइट नहीं रहे तो हैदराबाद से डायरेक्ट एलिमेंट्री में आके जो रात में निकले थे, जो सुबह में आके उन्होंने ज़्यादा भी वक्त भी नहीं लिए, वो दिन दोपहर से लेकर रात तक स्टे करके वहाँ से आके 1 रुपये कुछ भी नहीं लिए थे, नहीं लेके सके इन्हें काम करे थे। मैं ऐसा किसको भी नहीं देखा। स्टार्टिंग में फ़ोन करने टाइम पे सिराज भाई बोले भाई कुछ अमाउंट कुछ तो भी देना, क्या बोलते पैसा का बारे में मत करो, तुम्हें पहले काम करो। 1 रुपये भी नहीं लिए अभी तक। हम कम से कम 3-4 प्रोग्राम कराए थे, हमें 1 रुपये भी नहीं लेते। కానీ చాలా మంది వాళ్ళ మనసులో అయితే ఉన్న చిన్న అపోహ ఉంది, సిరాజ్ గారు వస్తే మాకు ఇన్ని లక్షలు అవుతాయేమో, ఇంత ప్రోగ్రామ్ పెట్టలేమో, ఇంత సెటప్లు చేయరని. కానీ నేను చెప్పదు ఏంటంటే 1 రూపాయి కూడా మీకు అవసరం లేదు. మీకు ఎప్పుడైనా సరే మీ విలేజుల్లో, మీ ప్రాంతాల్లో, మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు ఇతనితో ప్రోగ్రామ్ చేయించాలని ఉంటే ఆ డిస్ట్రిబ్యూషన్ నంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 1 రూపాయి కూడా తీసుకోరు. బాయ్ ఇలాంటి స్పీకర్ నేను చెప్తున్నాను కదా, ఎక్కడ నేను చూడలేదు, ఎప్పుడో డబ్బుల కోసం అంటే అతనికి ఇదే లేదు. మీకు ఈ ప్రోగ్రామ్ చేయించాలంటే అతనితో కాంటాక్ట్ చేయండి, డైరెక్ట్గా వస్తారు, ప్రోగ్రామ్ చేస్తారు. బాయ్ ఎంతో ప్రేమగా కూడా మాట్లాడతారు. కానీ ఈ అపోహలు చాలామంది ఏంటంటే తప్పుడు వార్తలు పెడుతున్నారు అనమాట, ఏంటంటే ఇలాగ డబ్బులు తీసుకుంటారు ఇది. కానీ 1 రూపాయి కూడా లేదు. మేము ఎన్నో ప్రోగ్రామ్ చేయించాను. ఇంకా ఉల్టా చెప్పాలంటే ఇంకా మమ్మల్ని మాకు తీసుకెళ్లారు, అరకు తీసుకెళ్లారు బాయ్ గారు. ఇన్షాల్లా మీకు ఏ ప్రోగ్రామ్ చేయించినా సరే ఆ నంబర్స్ కాంటాక్ట్ చేయండి, బాయ్ గారు మీకు సపోర్ట్ చేస్తారు. అన్ని విధంగా ఇతను దావా ప్రోగ్రాంలో ముందుంటారు. ఇలా అపోహల్ని దూరంగా, నేను ఇంకో విషయం చెప్తున్నట్టు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి దయచేసి చెప్తున్నాను, ఇలాంటి అపోహలు చేయొద్దండి. ఎందుకంటే మనం ఎంకరేజ్ చేయాలి, బాయ్కి ఎంకరేజ్ చేస్తే ఇన్షాల్లా మాలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది కూడా ఉన్నారు ఆసక్తిగా కలాలని, వాళ్ళు కూడా ఎంతో ముందుగా వస్తుంటారు. కానీ పని చేయకపోయినా పర్లేదు, పని చేసిన వాళ్ళని మీరు ఇలాగా తప్పుడు ప్రచారం చేసి మీరు పాడు చేద్దని నేను వినియోగించుకుంటున్నాను. అల్హమ్దులిల్లాహ్ ऐसे हमारे भाई को और उम्र बढ़े करके और उन्हें क्या बोलता है ऐसा का प्रोग्राम अभी ज़्यादा करना बोल के हम लोग तमन्ना है। इनसे मिलने के लिए हम हैदराबाद से आ गए थे। भाई का जो भी है कुछ कौन भी हो उन्हें क्या बोलता आगे आ बोलते, उन्हें कोई भी डाउट रहने से भी उन्हें फ़ोन कर बोलते, दावा प्रोग्राम में सामने रहते, कौन सा मसला की भी है इन दो भी उन्हें बात करते हैं, जो भी उन्हें समझाते। और इंशाल्लाह तुम लोगों को कोई भी डाउट रहने से भाई का जो चैनल है नीचे में तुम्हें कमेंट कर भी सकते, तुम्हें कुछ भी डाउट रहने से उसमें लिख सकते हैं, उन्हें पर्सनल भी तुम्हारे को बात करते। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. మేము మా వయసులోని మా సిరాజుద్దీన్ గారు మా క్యాసెట్లు చూసేవాళ్ళం. మేము మా తండ్రి గారు నవ ముస్లిము. మేము అలాగా మా తండ్రి గారు ఏ పునాది వేశారో దాని మీద నడుస్తూ మాకు కొన్ని తెలిసేవి కావు. ఎప్పుడైతే సిరాజ్ గారు తెలుగులో బయాన్లు చేయడం మొదలెట్టారో అప్పటి నుండి మాకు ఒక ధైర్యం వచ్చింది. మాకు ఏ డౌట్ ఉన్నా సిరాజ్ గారిని అడిగితే వెంటనే క్లియర్ చేసేవారు. అది మాకు అమల్లోకి వచ్చేది. అది అంతా సిరాజ్ గారు క్యాసెట్ల వల్ల, అతను చెప్పిన ప్రతి ఏ డౌట్ వచ్చినా సరే మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియపరిచారు. మా పాప కూడా సిరాజ్ గారు శిష్యురాలు. ఆ పిల్ల యూట్యూబ్ చేస్తుంటుంది. ఆ పిల్లకి ఏ డౌట్లు వచ్చినా సిరాజ్ గారు చెప్తారు. ఆ పిల్ల మళ్ళీ మామూలుగా అది బయాన్ చేస్తూ అందరికీ యూట్యూబ్లో పెడుతుంటుంది. దేవుడు సిరాజ్ గారిని ఇంకా బాగా ఆయుష్ ఇచ్చి 100 సంవత్సరాలు జీవించి అల్లాని ప్రార్థిస్తూ అతనికి ఆరోగ్యాన్ని, అతనికి కావలసిన అన్ని సౌకర్యాలని అల్లా చేకూర్చుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం. నా పేరు రహమతుల్లా. మాషాల్లా నేను మా దీంట్లో చెప్పుకోవాలంటే వీళ్ళందరిలోని ఎక్కువగా సిరాజ్ ఈయన గారి వీడియోస్ చూస్తూ నాకు ఏ డౌట్స్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నేను సెర్చ్ చేస్తాను. నాకు ఏ పలానా డౌట్ వచ్చినా ఏం చేసినా సరే ఎవరిని అడుగుతాను, చోటుబాయిని అడుగుతాను, సిరాజ్ గారిని అడగండి. ఆ తర్వాత నేను ఆయన వీడియో చూస్తాను, సెర్చ్ చేసుకున్నాను. అలా కంటిన్యూషన్ చేస్తున్నాను ఇప్పుడు కూడాను. ఇన్షాల్లా ఇంకా నేను ఇది చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత మా వైఫ్ కూడాను ఆయిషా బేగం తన పేరు, సిరాజ్ గారి వీడియోస్ చూస్తూ తను కూడా మంచి చేయాలి, దాయి పని చేయాలి. తన వీడియోస్ కూడా బాగా అవుతున్నాయి ఇంకా కూడాను. చూడండి తను కూడాను. నాకు కూడాను ఇస్లాం బాగా రావాలని, నేను 10 మందికి ఇంకా చెప్పుకోవాలని, నాకు మంచి ధైర్యం రావాలని
నాకు ఇచ్చేయండి, దువా చేయండి ఇన్షాల్లా. నాకు పిల్లలు లేరు, ఇన్షాల్లా నాకు దువా చేయండి నా కోసం అని, మా పిల్లల కోసం అని. అల్లా మీకు మంచి సంతానం ప్రసాదించాలి. నేను కేవలం సిరాజ్ గారిని మీట్ అవ్వాలని, నేను నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా ఏం చేస్తున్నా సరే ఇంత దూరం నేను వచ్చాను సార్ కోసమని. నేను ఆయన చూడాలని, ఆయనతో ఉండాలని, ఒక్కసారైనా మీట్ అవ్వాలని. నేను వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే నేను చాలాసార్లు ట్రై చేసిన చోటుబాయ్తోటి, ఆయన ఇంత దూరం ఆయన కోసం వచ్చాను నేను. థ్యాంక్ యూ సార్ నా కోసం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मेरा नाम अब्दुल मजीद, मैं सिराज भाई से मिलने के लिए मैं आया हूँ हैदराबाद। सिराज भाई का प्रोग्राम मैं देखता हूँ। सिराज भाई का प्रोग्राम देखने के बाद में मुझे बहुत जोश, मतलब उनको वीडियोस देखने के बाद में मुझे बहुत मेरे दिल में ख्वाहिश था सिराज भाई से मिलना, उनसे बातचीत करना, उनका स्टूडियो में जाना। मुझे इस तरह का मुझे बहुत ख्वाहिश में मैं आया हूँ। मैं उनसे मिल के बहुत खुशमंद हूँ। और अल्लाह ताला सिराज भाई को उनका इल्म में और उनका उम्र में अल्लाह तरक्की अता करे, आमीन। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। అల్హమ్దుల్లా, జజాకల్లా ఖైర్. ఇక్కడ ఉన్నటువంటి బృందానికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చాలా దూరం నుండి మా పీస్ మెసేజ్ ఫౌండేషన్కి రావడం జరిగింది. అయితే మన రుస్తుమ్ ఖాన్ గారికి ముఖ్యంగా ఆయన ధర్మ కార్యక్రమాల్లో ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా తన యవ్వనాన్ని పూర్తిగా ధర్మ కార్యక్రమంలో ఆయన ఖర్చు పెట్టేశారు. అదేవిధంగా మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా దావా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి నేను వారిని ప్రేమపూర్వకంగా ఇప్పుడు సన్మానిస్తాను. అల్లా సుబ్హానహు వ తఆలా వారికి మంచి ఆయుష్ ఆరోగ్యాల్ని ప్రసాదించాలి. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.